హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటిదాకా పెన్షన్లను ఆపి ఎంత ఇబ్బందులు పెట్టారో, ఇప్పటిదాకా ఎంతమంది వృద్ధులు వడదెబ్బతో రకరకాల కారణాలతో సొమ్మసిల్లి పడిపోయారో, ఎంతమంది చనిపోయారో ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందుంది. అది చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా రైతుల ఇన్పుట్ సబ్సిడీని ఆపారు. తర్వాత స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇప్పుడు చెక్ పెట్టారు. అసలు పేదలు బాగుపడడం చంద్రబాబుకు ఇష్టం ఉందా లేదా? మాట్లాడితే సామాజిక సేవ వాళ్ళ పార్టీ సిద్ధాంతమే, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి మాట్లాడే మాటలు నరికే ఈ చంద్రబాబు కూటమి ఇప్పుడు పేదల మీద, మధ్యతరగతి వర్గాల మీద ఎందుకు కుట్రలు? వరుసగా పిర్రెగ్గిచ్చి ఓదార్చినట్టు ఒకవైపు ఎన్నికల సంఘానికి, ఎన్నికల కమిషన్కు కంప్లైంట్లు ఇస్తూనే మరోవైపు ఆన్గోయింగ్ పథకాలను ఆపుతూ ఈ కుట్రలు చేస్తూ, పైగా జగన్మోహన్ రెడ్డి సర్కారే ఎన్నికల కోసం ఇదంతా చేస్తుందని చెప్పి పచ్చపత్రికల్లో వార్తలు రాయిస్తా వస్తున్నారు. ఈ నీచ రాజకీయానికి ఇంకా అంతు పొంతే లేదా, హద్దు పద్దు లేదా? ఎన్నాళ్ళు ఈ నీచ రాజకీయం? గతంలో 2019లో పసుపు కుంకుమ అనే ఒక కొత్త పథకాన్ని తెచ్చి మహిళల ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసిండు. సరిగ్గా ఎన్నికలకు 3 రోజుల ముందు ప్రతి మహిళ ఖాతాలో 10,000 రూపాయలు అని చెప్పి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇవ్వకుండానే వేసేసిండ్రు. అప్పట్లో ఆయనకి ఈసీ సహకరించిన కారణంగా చాలా మంది మహిళలు లబ్ధి పొంది, కానీ ఓట్ల రూపంలో రాలేదు. అది వేరే విషయం. అంటే ఎన్నికల సంఘాన్ని అట్లా విచ్చలవిడిగా వాడుకునే తత్వం చంద్రబాబుకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడేమో ఏకంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరిని అడ్డం పెట్టుకుని పెన్షన్ లాపించాడు. ఇప్పుడు టీడీపీ నేతలను అడ్డం పెట్టుకుని ఇన్పుట్ సబ్సిడీని, ఫీజు రింబర్స్మెంట్ ని ఆపే ప్రయత్నం చేశాడు. ఆఖరికి అంటే బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బులను కూడా వాళ్ళకి ఫార్వర్డ్ కానియకుండా ఎన్నికల సంఘానికి మోకాలడ్డిండు. ఇదా ఒక అంటే పేరు మోసిన రాజకీయ నాయకుడికి దేశంలోనే ఒక స్టార్ వాల్డ్ లాగా, శిఖరం లాగా ఎదిగిన చంద్రబాబు చేయాల్సిన నీచ రాజకీయం ఇదా? ఒకసారి ప్రజలు ఏమనుకుంటున్నారో వినండి. చంద్రబాబు గారు, మనసు పెట్టి హృదయం అనేది ఉంటే ఇవన్నీ జరగవు. మీరు ఎట్లాగూ చేయలేరు. చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చేయనియట్లేదు? అంతిమంగా అంటే ప్రభుత్వం అనేదే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఉన్నతి కోసం, ప్రజల అభ్యున్నతి కోసమే కదా. ఆ పని చేస్తుంటే ఎందుకు ఈ మోకాలడడం? సో ఈ ఉసురు ఊరికే పోదు. ఒకవైపు వృద్ధులను ఇప్పటికే గత నెలలో, ఏప్రిల్ నెలలో పెన్షన్లు ఆపేసి ఇంచుమించు 30 మందికి పైగా వృద్ధుల ఉసురు తీశారు. ఇప్పుడు ఎర్రటి ఎండాకాలం, మరొక వైపు సాగుకు సిద్ధమవుతున్న, ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రాకుండా అడ్డుకోవడం, ఇదంతా దేనికోసం? మరోవైపు విద్యార్థులు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కోసం ఆ వచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ను ఎట్లా వాడుకోవాలని ఇప్పటికే లెక్కలేసుకొని తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటున్న తరుణంలో ఇట్లాంటి పని చేయడం కరెక్టా? జూన్ 4వ తారీఖు వరకు ఈ డబ్బులు రిలీజ్ కాకపోతే రైతాంగం, విద్యార్థుల కష్ట నష్టాలు ఏంది? పెన్షన్లు రాక అవ్వాతాతల గోస ఎవరు తీర్చాలి? ఇవన్నీ ఆలోచించారా? ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే ఇవి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికల తాయిలాలు కావు. గత 5 ఏళ్లుగా, 58 నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు వేస్తా వస్తున్న డబ్బులు. మరి వీటినే ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘానికి మనస్సాక్షి ఉండదని చెప్పి చాలాసార్లే రుజువైంది. ఒకవైపు తెలంగాణలోనేమో ఇప్పటికే రైతు భరోసా అంటే ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటకాగుతూ రైతు భరోసా వేస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి విచిత్రాలు. ఎక్కడ పోతున్నాం అసలు మనం? సో ఇది చంద్రబాబు కూటమి కుట్రలు, నీచ రాజకీయాలు. ఇంతకు మించి దిగజారనుకున్న ప్రతిసారి ఇదే జరుగుతుంది. సో దీనికి రేపు మే 13న జరగబోయే ఎన్నికల తీర్పుతో ప్రజలు ఎట్లాంటి వాత పెడతారో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.